కొంచెం వస్తుందా బాబు? ఫోటో అంతా వస్తుందా? గౌరవ పెద్దలు నాయకులు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చంతో భయపడుతూ సంపాదించింది పేదలకు పంచాలని ఉదాత్తమైన ఆశయంతో ఉన్నటువంటి ఈ వంశెట్టి శంకరరావు గారికి, అలానే మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, అలానే జయంతరావు గారికి, ఇప్పుడు నాగేశ్వరరావు గారికి, ఇంకా వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. భీష్మాచార్యులాగా ఉంటారు లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి. ఏం చేయాలి, ఈ నెల ఏం ప్రోగ్రాం చేయాలి, ఏం సేవ చేయాలి, ఈ రోటరీ క్లబ్లో చేరతారా అని అడిగినప్పుడు ఎంత డబ్బులు వస్తాయని అడిగాను. నీ డబ్బులు వదులుతాయి, వచ్చి చేరతావా అని చెప్పి చేర్చుకున్నటువంటి వ్యక్తి. అలానే నలుగురికి ఎంతో కొంత మేలు చేయాలి అనే తపన ఉన్నటువంటి సంస్థ ఈ యొక్క రోటరీ క్లబ్. దైవ సంబంధించిన కార్యక్రమాల్లో చేతులుగా ఉండేవాళ్ళు. కొత్తపట్నంలో ఉన్న శివాలయం కట్టించింది మా పూర్వీకులు. కొత్తపట్నంలో ఉన్న బొంశెట్టి సీతమ్మ అనే స్కూల్ కట్టించింది మా పూర్వీకులు. అలాగే గోడుగుంట శివాలయం కట్టించింది కూడా మా పూర్వీకులు. ఒంగోలులో ఉన్న సుమారు 2 శివాలయాలు, అలాగే నవగ్రహాల మండపాలు, అటువంటి మా నాన్నగారు ఎక్కువ చేస్తుంటారు. బట్ అదే పందాలో నేను ఇటువంటి కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పి కొంచెం మనసుని పక్కకు డైవర్ట్ చేశాను. మా నాన్నగారు మొన్నదాకా రాజశేఖర్ రెడ్డి గారు స్టూడెంట్స్కి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేదాకా మేము సుమారు ఒక 40 మందికి మా నాన్నగారు ప్రతి సంవత్సరం చదువుకి సపోర్ట్ చేసేవాళ్ళు. నేను అనుకుంటున్న టైంలో లక్ష్మణ గారు, మురళి గారు అంటే సిఐగా ఉంటారు, మురళి గారు, మళ్ళా నాగలక్ష్మి గారు నన్ను రోటరీ క్లబ్లోకి ఇన్వాల్వ్ చేశాక ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ టు డూ ఆల్ ద ప్రోగ్రామ్స్. నా చేతుడు వాదుడుగా నేను కూడా చేస్తున్నాను. అదే రకంగా మన నాయకుడు ఎస్ఎన్పాడు శాసనసభ్యులు విజయకుమార్ గారు కూడా నాకు సుపరిచితులు. నన్ను నమ్మి చాలా విషయాల్లో సారు నన్ను నమ్మి చాలా దూరం ప్రయాణం చేసి ఆ నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకున్నాను సార్ దగ్గర. దానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సురేంద్ర గారికి, పెద్ద లక్ష్మణ్ నమస్కారం. బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే ఈ అధ్యక్ష వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంకి అడగంగానే మాకు ఈ
సపోర్ట్ చేసిన శంకర్రావు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను. మనకి ఇలాంటి ప్రోగ్రాంలు యాక్చువల్ ఇంతకుముందు ఇంకో సేమ్ ఇదే 67 వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ చేసిన జరిగింది ఇంతకుముందు ఒక 3 months బ్యాక్ మన దామసర్ల ఆంజనేయులు గారి వర్ధన సందర్భంగా. ఇంకా మళ్ళీ మన నాగులపాడు మన తక్కిలపాడులో కూడా వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది నాగులపాడులో. అదేవిధంగా మన తిమ్మలపాలెం దగ్గర కూడా వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇంకా చాలా ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఇంకా మంచి ప్రోగ్రాం చేసుకుంటూ ఇంకా అందరికీ సహాయపడమని కోరుతున్నాం. సభ్యులకు కూడా ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేది. గ్రామాల్లో కూడా ఈ వికలాంగులకు కానీ ఇట్లాంటి వాళ్ళకి హాస్పిటల్కి పోయేటప్పుడు కానీ ఈ వీల్ చైర్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. కుట్టు మిషన్లు కూడా వాళ్ళ జీవనోపాధికి కూడా మహిళలకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ధన్యవాదాలు. శ్రీనివాస్ చౌదరి సెక్రటరీ గారు, ఇక్కడ ఉన్న మన బిఎంఆర్ గ్రూప్ తరఫున ఉన్న మా మిత్రులు శంకర్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న ఎంపీడీఓస్, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్స్ జయంత్ బాబు, హరిబాబు గారు, దాని తర్వాత అబ్బుల్ శ్రీనివాసరావు గారు, దాని తర్వాత ఇక్కడ విచ్చేసిన జయంత్ బాబు గారు, సొసైటీ ప్రెసిడెంట్ గారు, టొబాకో సొసైటీ, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రోటరీ క్లబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒంగోలులో రోటరీ క్లబ్ తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషము. ఎందుకంటే ఇందాక చాలామంది చెప్పినట్టు డబ్బులు సంపాదించడం గొప్ప కాదు, డబ్బులు స్పెండ్ చేయడం గొప్ప. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్నా, రెవెన్యూ ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఇదే ఎక్కువ. సో ఏంటిదంటే చాలామంది కోట్లు ఉంటాయి కానీ దానివల్ల చెప్పుకునేదానికి బాగుంటాయి. మన మనుషులకి అలా కాదు విలువ ఇవ్వాల్సింది. కోట్లు ఎంత అయినా ఉంటాయి ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. 10 మందికి సాయం చేస్తే ఎక్స్పెండిచర్ ఎంత చేస్తే దాన్ని బట్టి మనుషులు విలువ తెలుసుకోవాలా, వాళ్ళకి గౌరవం ఇవ్వాలనేది నా అభిప్రాయము. 1000 కోట్లుండి రూపాయి కూడా డొనేషన్ చేయని వాళ్ళకి మనకు వాళ్ళతో అనవసరము. 1,00,000 రూపాయల నుండి 10,000 చేసేవాడే గొప్పవాడు అనేది నా అభిప్రాయం. సో ఇలాంటి విషయాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా వాలంటరీగా వచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఏదో సేవ కార్యక్రమం ఇచ్చిన వాళ్ళు మనం ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. అందుకని ఈరోజు మన రోటరీ క్లబ్ వాళ్ళు చాలా ఇందాక చెప్పారు, చాలా మంచి ఏంటిది వాటర్ ప్లాంట్లు, అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లు, అదేవిధంగా చాలా ఇలాంటి ట్రైసైకిల్స్ చాలా ఇచ్చారు. మన కళ్ళ ముందరే స్విమ్మింగ్ మిషన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ మంచి కార్యక్రమాలు. నేను ఇచ్చే సజెషన్స్ ఏంటిదంటే ఇలాంటి పేద ప్రజలకి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చే డబ్బులు మనకి చాలా తక్కువ, ఎంత ఇచ్చినా కానీ తక్కువే. సో అందుకని నేను చెప్పేది ఏంటిదంటే గవర్నమెంట్ కొద్దిగా లేట్ అయినా కొద్దిగా గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనము గవర్నమెంట్ ఎక్కడ సహాయం చేయలేదు, మనలాంటి రోటరీ క్లబ్లు ఆ ఏరియాలో మనం ఫోకస్ చేసుకొని, ఎందుకంటే చాలామంది బీద వాళ్ళు ఊరు ఏదో యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మనము దాన్ని అలాంటి వీల్ చైర్ వాళ్ళకి నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకుంటే చాలా మంచిది. సో ఈ టైము ఎంత ఈ చైర్కి గాలి పెట్టే పంపు ప్రతి చైర్కి అమర్చబడి ఉంటుంది. మల్టీపర్పస్ అన్ని స్క్రూలు బిగించేందుకు కూడా స్క్రూడ్ నుంచి కూడా దాంతో పాటు ఉంటుంది. 90% అన్ని స్క్రూస్ ఆ రెంచితో దయచేసి